వెల్కమ్ టు మైత్రి న్యూస్. ప్రతిక్షణం ప్రజల కోసం. అనకాపల్లిలో ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి తన అనుచరులు 300 మందితో జనసేన తీర్థం పుచ్చుకున్న కాండ్రేగుల శ్రీరామ్. అనకాపల్లి గవరపాలెం పార్క్ సెంటర్ వద్ద జరిగిన జనసేన సమావేశం. ఈ సమావేశానికి ఉమ్మడి అభ్యర్థి కొనతాల రామకృష్ణ, టీడీపీ మాజీ శాసన సభ్యులు పీలా గోవింద్, సత్యనారాయణ, జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆది, డాక్టర్ నారాయణరావు, మళ్ళా సురేంద్ర, బీజేపీ టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొనతాల రామకృష్ణ శ్రీరామ్కి జనసేన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రామకృష్ణ గారి ఎమ్మెల్యే సార్ శ్రీరామ్ అది బాగా అని మనం తప్పకుండా అనుకోవాలి. మరి ఒక విషయం, మరి ఇప్పుడు ఈ రోజున కమలం పువ్వు గుర్తు మరి ఒక ప్రధానమంత్రికి ఓటేసి మన వల్ల మనం బాధ్యతగా రాబోయే రోజుల్లో ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం మనకు టైం కేటాయించి మన ప్రీతం నాయకులు రామకృష్ణ గారు గుర్తయినటువంటి బాబు క్లాస్ మీద సీఎం రమేష్ గారి ఎంపీ గారు గుర్తయిన మీద దోషులు ప్రచారంలో ప్రతి ఒక్కరు కూడా తన భేదం లేకుండా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మన పార్టీలు 3 పార్టీలు కూటమే కాబట్టి ఉన్న సమస్యలు పోవాలంటే కోటాల గారు గెలవాలి, కొత్త సమస్యలు రావాలంటే మీ ఇష్టం, మీరు ఎవరికైనా వడ్డించుకోండి. కాబట్టి ఉన్న సమస్యలు పోవాలంటే ఖచ్చితంగా కోటాల గారు గెలవాలి. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. కంపల్సరీగా అందరూ గాజు గ్లాసు గుట్టు మీద ఓటేసి కోటాల గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాం. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరు నా హృదయపూర్వక పెద్దగా ఇన్ఛార్జి గెలిపించుకుంటే మరి రానున్న రోజుల్లో మనం రామరాజ్యం చూస్తామని, ఆ రామరాజ్యంలో మనందరూ కూడా మరి మన యొక్క సమస్యలన్నింటినీ పరిష్కరించుకొని మన యొక్క అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చక్కచక్క చేసుకొని మరి మనం చాలా ముందుకు వెళ్ళాలని మరి విజనున్న నాయకుడు మరి చంద్రబాబు నాయుడు గారు 2020 తోటే మనందరికీ కూడా ఆయన ఏంటో చూపించారు. అలాంటి విజనున్న వ్యక్తిని మనం ఎన్నుకొని మరి నిలబెట్టుకుంటే మనకి ఈ యొక్క రానున్న రోజుల్లో మనందరూ కూడా యువతంతా కూడా మంచి భవిష్యత్తు ఉండి మంచి పరిశ్రమలు వచ్చి అందరికీ కూడా ఉపాధి కల్పన, అలాగే మన సమీపంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా అది కావాలవచ్చు మరొకటి ప్రభుత్వం వస్తేనే జరుగుతుందని చెప్పేసి ఈ యొక్క సభ వేదిక మీ అందరికీ తెలియజేసుకుంటూ మరొకసారి రేపు రాబోయే 13వ తారీఖున గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి కొనతాల రామకృష్ణ గారిని, కమలం గుర్తుపై ఓటు వేసి సీఎం రమేష్ గారిని గెలిపించుకోవాలని ఈ యొక్క సభ వేదిక అందరికీ తెలియజేసుకుంటూ నా యొక్క నమస్కారం ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటాను.